హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారో తెలియదు కదా, మా ఇంట్లో చేసింది ఈ విధంగా చేసాము. ముందుగా బాండీ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకున్నాను. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. 1 కిలో రవ్వ తీసుకున్నాం, బొంబాయి రవ్వ. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది తొందరగానా. కొంచెం సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసి దాన్ని బట్టే మనకి వంట ఏ వంట అయినా కానీ మనకి కొంచెం ఓపికతో చేసుకుంటే మంచిగా వస్తుంది, లేదంటే కంగారుగా చేస్తే ఏదైనా మాడిపోతుంది. కొంచెం దగ్గరుండి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మంచిదే. నెయ్యి తినడం వల్ల మనకేమి కొలెస్ట్రాల్ ఏమి వచ్చేది, కానీ మంచిది ఎముకలకి. ఎక్కువగా నెయ్యితోనే చేసుకుంటానికి ట్రై చేయండి. నెయ్యి అయితే చాలా మంచిది. చూసారా, కొంచెం కలర్ మారింది కదా, స్మెల్ కూడా అది ఫ్రై చేసినప్పుడు చాలా స్మెల్ మంచిగా వచ్చింది, చాలా బాగుంది, నాకు ఇష్టం ఇలాగా. ఇదిగోండి, మనం ఎంత అలా ఫ్రై చేసిన దగ్గరుండి చూసారా, కొంచెం లైట్గా మాడినట్టు ఉంది. 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి, ఎక్కువ పాలు అవసరం లేదు దీనికి. ఈ పాలు కొంచెం మనం మరగబెట్టుకోవాలి. చిక్కటి పాలు అయితే బాగుంటుంది, మరి నీళ్ళుగా కాకోకుండా చిక్కటి పాలు వేసుకుని బాగా మరగించుకొని ఈ ఫ్రై చేసింది మనం ఇప్పుడు చల్లార్చుకుంటే ఈ స్మెల్ సూపర్ ఉంది, చాలా బాగుంది. లడ్డూలు కూడా చాలా బాగా వచ్చినాయి. మీ ఇంట్లో ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి మాకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, పాలు కూడా మరిగిపోయినాయి. ఈ పక్కన పెట్టేసుకుని పాలు ఇప్పుడు మనము ఈ రవ్వ ఇందాక ప్లేట్లో వేసుకున్నాం కదా, దీన్ని ఒక బేషన్లో వేసేసుకున్నాము. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, అదే యాలకుల పొడి. 1 కప్పు రవ్వకే 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. మీరు ఎంత వేస్తారో మీ ఇష్టం, మీకు సరిపడగా కావాల్సిన వాళ్ళు వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వేసాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నెయ్యి మాత్రం దిట్టంగా వేసుకున్నాం ఈరోజు, నెయ్యి అంతా వాడేసాము. నాది కాదు, నా ఎత్తరు సొమ్ము అన్నట్టు మొత్తం నెయ్యి అంతానా. మంచిదేలేండి, వేసుకుని తినండి, మంచిది నెయ్యి. నెయ్యికేముంది, మంచిది. మనమంటే కొంచెం తక్కువ తింటాం, కానీ రాజుల వాళ్ళు మంచిగా తింటారు అట్లా కదా. ఇది బాగా కరిగిన తర్వాత కొంచెం ముందుగా బాదం పప్పులు జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకుందాం. నెయ్యి కరిగిపోయింది. కరిగిన తర్వాత ఇప్పుడు బాదం పప్పులు జీడిపప్పులు వేసుకుందాం ముందు, తర్వాత కిస్మిస్లు ఉంటే తర్వాత వేసుకోవచ్చు. ఒకసారి వేసేసామంటే మాడిపోతాయి, అందుకని ముందు ఫ్రై చేసుకుంటే తర్వాత ఈ కిస్మిస్లు తొందరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకుని చేసుకోండి. ఏం చేసినా సిమ్లో పెట్టి చేస్తేనే మంచిగా మనకి టైం సేవ్ అవుతుంది, తర్వాత వచ్చేసి మంచిగా కుక్ అవుతాయి ఏదైనా. ఇగోండి, ఇవి కూడా వేసేసాను, చక్కగా మగ్గిపోయినాయి, ఫ్రై అయినాయి అనమాట బ్రౌన్ కలర్లో. ఇప్పుడు తీసేసుకుని ఇప్పుడు ఈ రవ్వలో కలిపేసేసుకుందాం. నెయ్యితో పాటు వేసేసాం మొత్తం. ఎంత నెయ్యి ఉందో చూసారా, చాలా బాగుంది. నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇందులో ఒకసారి ఇలా వేసి కలిపేసేసుకుంటే చేతులు వెంటనే ఎట్టకంటే చేతులు కాలిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే మీకు ఇప్పుడు షుగర్ వేసుకుని ఒకసారి కలుపుకొని, షుగర్ వేసిన తర్వాత పాలు కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా, రవ్వలో ఉండలు చుడటానికి పని అవ్వదనమాట. చూసారు, ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి పాలు, మరీ చల్లారిపోకూడదు. గోరువెచ్చగా ఉంటే బాగుంటాయి అన్నమాట పాలు. మనకు ఉండ చుడితే ఇలాగా చుట్టిలాగా ఉండేలాగా మనం చూసుకుని పాలు చక్కగా సరిపడగాన ఆ గ్లాసుడు పాలలో మళ్ళీ మిగిలిపోయి కూడా పాలు చూసారా, సరిపోయింది ఇప్పుడు మనకే. ఇందులో మళ్ళీ కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను, వేసి కలిపేసి ఇంకా లడ్డూలు చుట్టేయడమే. మీ ఇంట్లో ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా చేసేది, లేకుంటే మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా? దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి లేదు నా దగ్గర, ఎందుకని వేయలేదు.
కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఫ్రై చేసుకుని చక్కగా కొబ్బరి పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒకే విధంగా చేస్తారన్నమాట. ఇది పాకం పట్టి చేస్తారు. నేనైతే డైరెక్ట్గానే వేసేసాను. ఇది షుగరు అంటే ఇది షుగర్ కొంచెం మిక్సీ పట్టుకోకుండానే ఉంటుంది అనమాట. మంచి మెత్తగా ఉంటుంది, గరుగ్గా లేకోకుండా. ఉండలు చుట్టేసుకుని పక్కనెట్టేసుకుని అవి చల్లారిన తర్వాత తిన్నాము. టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? బాయ్.